మనసు పెట్టి చేస్తే ఏదైనా పాసిబుల్ అనడానికి ఇదే ప్రూఫ్ ఏమో. ఫర్ ద ఫస్ట్ టైం నేను చేపల పులుసు ట్రై చేశానండి. ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేశానన్నమాట. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, మెంతులు, నా దగ్గర మెంతులు లేవు, మెంతులు పొడి ఉంది కాబట్టి అది వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 2 టొమాటోస్ కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఒకటి లేదా 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అంతా, ఫిష్ మసాలా అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని, చింతపండు రసం ఇలా చిక్కగా తీసుకొని అది యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఆ మసాలా పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసి ఆ మసాలా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే పల్చగా. దాని తర్వాత చేప ముక్కలు బాగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత అది వేసేసుకోవడమే అండి. ఎక్కువ చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపెట్టకూడదు. స్పూన్తో ఊరికే అలా అడ్జస్ట్ చేసుకోవాలంతే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే